ఆఫ్ డిప్రెషన్ ఇన్ ద సెన్స్ అంత డిప్రెషన్ అంటే అందరికీ తెలిసేలా అంత డిప్రెషన్లో లేకపోతే ఇంకోటి కాదు. ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్ అంతే. ఓకే ఓకే. అంటే అంటే మనము మనుషులు పోయాక వాళ్ళ వాల్యూస్ తెలుస్తాయి కదా, వాళ్ళ వాల్యూ తెలుస్తుంది. అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు అని అనిపిస్తుంటుంది. ఫైనల్గా అప్పుడు చనిపోయాక రియలైజ్ అవుతుంటాం. అలా నాన్నగారి విషయంలో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నాన్నగారితో ఇంటరాక్షన్ చాలా తక్కువ, వెరీ ఫ్రాంక్లీ. కాదు, మేము ఆయన బిజీగా విపరీతంగా బిజీగా ఉండేవారు. హార్డ్లీ ఎనీ ఇంటరాక్షన్ ఆయనతో, నెంబర్ వన్. అండ్ దెన్ ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత నేను బిజీ అయ్యాను. సో అట్లా రెండు రకాలుగా జరిగింది. రిగ్రెట్ అంటే ఒకటి ఏంటంటే, నాన్నగారు ఎంజాయ్డ్ హిజ్ లైఫ్. ఆయన ఏమీ ఎక్కడ వెనకాడలేదు, డబ్బు కానీ ఏదైనా కానీ. సో ఆయన పద్ధతిలో ఆయన ఎంజాయ్ చేశారు. సో దర్ ఈజ్ నో, ఒకటే న్యాచురలీ ఏంటంటే ఇవన్నీ కూడా చూసింటే బాగుండేదని ఆశ ఉంటుంది. ఆశకి కూడా లిమిట్ లేదు. లెజెండ్ చూశారు చాలు, దట్ ఈస్ ఎనఫ్. ఏంటని రియాక్షన్? ఇట్ వాజ్ వెరీ హ్యాపీ అండి. ఆయన వరి అల్లా నేనే. ఇక మూడోవాడు కూడా నాలాగా అయిపోయాడు, మొత్తం తగలబెట్టేస్తున్నాడు, ఎందుకు పనికిరాడు అనేది ఆయన వరి. ఆ వరి హీఈస్ ఓవర్కమ్. లెజెండ్తో అంత పెద్ద సక్సెస్ అయ్యేపాటికి ఆయనకి తృప్తి కలిగింది. సో తృప్తిగానే, నా వరకు కూడా తృప్తిగానే ఉన్నారు. ఓకే. నాలాగే అయిపోయాడు అంటే నాన్నగారు ఎన్ని సినిమాలు చేశారండి? ఒక 33-34 చేశారు. అంటే చివరి టైంలో తెలియడం ఏంటి నాలాగే అయిపోయాడు అని? అంటే అలా చేశాడని ఎప్పుడు ఒకటి అంటే బ్యాడ్ బిజినెస్ మ్యాన్, డబ్బులు మేనేజ్మెంట్ లేదు, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తాడు ఓకే ఓకే అనేది, మోసపోతాడు అని ఆల్ దీస్ థింగ్స్.